హాయ్ ఆల్, ఎలా ఉన్నారు? వీడియోస్ చూస్తున్నారు, రెస్పాన్స్ చాలా బాగా వస్తున్నారు. మొన్న అయితే ఒక ఆయన కాల్ చేసి మాట్లాడండి, నేను గవర్నమెంట్ టీచర్ అండి, మీ వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవుతున్నాను, థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే ఈ ప్రాసెస్లో మనం ఏదైతే వీడియో చేస్తున్నామో ప్రతి వీడియోని పూర్తిగా చూడండి. ఇప్పుడు నేను ఒక 4 ప్రశ్నలు అడుగుతున్నా, వీటికి మీరు ఇప్పుడు ఆన్సర్ చెప్పడం ట్రై చేయండి. తర్వాత వీడియో అయిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఈ క్లాస్ మొత్తం విన్నాక ఇంత ఈజీ అనిపిస్తుంది. నీకు వేరే పని లేదా? అతనికి కనీసం బుద్ధి లేదా? మీ తాతగారికి కారు ఉండేదా? నీకు చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయా ముందు? వీటిని ఎలా అడగాలి అనే దాన్ని చాలా సింప్లిఫైడ్ చేసి చెప్పబోతున్నాను. చాలా జాగ్రత్తగా వీడియో మొత్తం చూడండి. ఇక్కడ స్కిప్ చేసే కుదిరితే ఒక పక్కన నోట్బుక్ కానీ డైరీ కానీ పెట్టుకొని రాసుకుంటూ ఉన్నట్లయితే మీరు తర్వాత దీని ప్రకారం ప్రాక్టీస్ చేసినట్టు అంటే మీ ప్రాక్టీస్తో పాటు వినటం వల్ల ఏంటవుతుంది అంటే వింటున్నారు, ప్రాక్టీస్ చేస్తున్నారు, అలవాటు అవ్వడానికి ఛాయిస్ ఉంది. ఒకసారి ఇక్కడ చూద్దాం. చిన్న లైన్ ఉంది, కలిగి ఉంది. దీనికి ఒక వర్డ్ ఉంది ఇంగ్లీష్లో, ఏంటంటే దాన్ని హ్యావ్ అంటారు. హ్యావ్ అంటే కలిగి ఉండడం. ఈ హ్యావ్ని ఒకటి గుర్తుపెట్టుకోండి. బోర్డు మీద నేను అంతా ఐఎమ్ నాట్ సో గుడ్ ఎట్ రైటింగ్, బట్ సింప్లిఫై చేసి అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. ప్రజెంట్లో మనకి హ్యావ్ ఉంది, హ్యాజ్ ఉంది. హ్యావ్ మనకి హ్యావ్ ఫామ్ అంటే ఏంటంటే యాక్చువల్గా కలిగి ఉండడాన్ని అని చెప్తుంది. కాసేపు చూద్దాం. హ్యావ్ అంటే కలిగి ఉన్నాను, హ్యాజ్ అన్నా కూడా అదే. ఇది ప్రజెంట్లో ఉంది. పాస్ట్లో హ్యాడ్ ఉంది, ఫ్యూచర్లో విల్ హ్యావ్ ఉంది. ఏం ఎక్కువ ఆలోచించబోండి. నాకు చొక్కాయి ఉంది, నాకు ఒక చొక్కా అంటే షర్ట్ ఉంది. ఐ హ్యావ్ ఎ షర్ట్. ఉండేది ఐ హ్యాడ్ ఎ షర్ట్. ఫ్యూచర్లో ఉంటుంది ఐ విల్ హ్యావ్ ఎ షర్ట్. ఇంతే. దీన్ని స్టెప్ బై స్టెప్ వెళ్దాము, నేర్చుకుందాము. చూడండి. సో మేబీ 1-2 పార్ట్స్ ఉన్న వీడియో మొత్తం చూడండి. చూద్దాం ఒకసారి. రెడీనా? మరొక విషయం ఏంటంటే, సార్ నేను ప్రాక్టీస్ చేస్తున్నా, స్టిల్ కన్ఫ్యూజన్ ఉంది. మళ్ళీ చెప్తున్నాను, మన దగ్గర ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి. ఎవరికైనా అర్థం కాకపోయినా మీకు ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ కావాలి, డైరెక్ట్గా నాతో మాట్లాడుతూ ప్రాక్టీస్ చేయాలంటే మీకు ఒక అవకాశం ఉంది. అదే ఆన్లైన్ క్లాసెస్ జాయిన్ అవడం. ఇవాళ ప్రతి ఒక్కరి చేతిలో కనీసం 25,000 30,000 ఫోన్ వాడుతున్నారు. మన ఇంగ్లీష్ ఎంతండి? 4,000 కడితే 40 సంవత్సరాలు కాదు, జీవితాంతం బ్రతుకుండేంత వరకు మీ ఇంగ్లీషు మీకు బాగుంటుంది. అంటే మీరు నేర్చుకునే ఇంగ్లీష్ జీవితాంతం ఉంటుంది. దానికి ఆలోచించకండి. ఎలాగో సమ్మర్ వచ్చింది, ఈ సమ్మర్లో ఏం చేశారంటే నేను ఇంగ్లీష్ ఫ్లూయెంట్ అని గర్వంగా చెప్పుకోవచ్చు. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఇంగ్లీష్ మీరు మాట్లాడాలి, పూర్తిగా నేర్చుకోవాలంటే మీకు ఇది ఒక అవకాశం ఉంది. చూద్దాం. ఇప్పుడు హ్యావ్ హ్యాజ్ ఎక్కడ వాడతామో చూద్దాం. సో ఈ రెండింటి గురించి తర్వాత మాట్లాడదాం. హ్యావ్ అన్న ప్రజెంటే, హ్యాజ్ అన్న ప్రజెంట్. ఇప్పుడు 4 సబ్జెక్టులు చెప్తున్నాను. ఐ, వి, యు, దే, ప్లూరల్ నేమ్. ప్లూరల్ నేమ్ అంటే 1 కన్నా 2 ఉంటే హ్యావ్ అంటూ. ఐ హ్యావ్ ఏ కార్, వీ హ్యావ్ రిలేషన్, దే హ్యావ్ బిజినెస్. ప్లూరల్ నేమ్ అంటే స్టూడెంట్స్ హ్యావ్ బుక్స్. ఓకే, చూద్దాం. హ్యాజ్ ఎక్కడ వస్తుంది? హీ, షీ, ఇట్ ఆర్ సింగిల్ నేమ్. ఇది హ్యాజ్ వస్తుంది. ఇప్పుడు సార్ నాకు ఎలా చెప్పాలి సెంటెన్స్? నాకు సెంటెన్స్ ఫార్మేషన్ ఐడియా లేదు, అవసరం లేదు. మనం వస్తువులన్నీ చూసుకుంటూ వెళ్దాం. ఒకసారి చూసుకుంటూ వెళ్దాం. అన్ని సబ్జెక్ట్తో ప్రాక్టీస్ చేద్దాం. మార్కర్ ఉంది నాకు, ఏం చెప్పాలి? ఐ హ్యావ్ మార్కర్, వీ హ్యావ్ మార్కర్, యూ హ్యావ్ మార్కర్, దే హ్యావ్. సార్ అటు రాయొచ్చు కదంటే హ్యావ్ ఆడటానికి చెప్తున్నాను అంతే. వీటన్నిటికీ హ్యావ్ వస్తుంది. అదే హీ, అతనికి మార్కర్ ఉంది, ఏం చెప్పాలి? హీ హ్యాజ్ మార్కర్, షీ హ్యాజ్ మార్కర్. ఇట్ వదిలేండి. ఇట్ అన్నప్పుడు స్పెసిఫిక్గా ఈ రూమ్కి అని చెప్తున్నాను. దిస్ రూమ్ హ్యాజ్ ఏసీ ఆర్ ఇట్ హ్యాజ్ ఏసీ. లేదా ఈ మార్కర్ గురించి చెప్తున్నాను, ఇట్ హ్యాజ్ ఏ క్యాప్ అంటున్నా. సో కాసేపు ఇట్ గురించి కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇట్ అంటే ఏంటి? దీనికి ఉంది, ఇట్ ఈజ్ మార్కర్ కాదు. అక్కడ ఇట్ ఈజ్ మార్కర్ అంటే ఇది మార్కర్ అని చెప్తున్నా. దీనికి కలిగి ఉందన్నప్పుడు ఇట్ హ్యాజ్ అని వాడాలి. ఇక్కడ సింగిల్ నేమ్ వచ్చింది, రాము హ్యాజ్ మార్కర్. ఒక వస్తువు అయిపోయింది. ఎన్ని సెంటెన్స్ చెప్పి 1 2 3 4 5 6 7 8 సెంటెన్స్ చెప్పారు. నాకు పెన్ ఉంది, చెప్పండి. ఐ హ్యావ్ పెన్. అర్థమవుతుందా మీకు కూడా? తలగా ఒకటం కదా, చెప్పండి. అర్థమవుతుంది కదా? ఓకే. మాకు పెన్ ఉంది, ఏం చెప్పాలి? వీ హ్యావ్ పెన్. నీకు పెన్ ఉంది, యూ హ్యావ్ పెన్. వాళ్ళకి పెన్ ఉంది, దే హ్యావ్ పెన్. ప్లూరల్ నేమ్, స్టూడెంట్స్ హ్యావ్ పెన్స్.
ఇప్పుడు హీ వచ్చినప్పుడు ఏం చెప్పాలి? హీ హ్యావ్ పెన్ అని అలా అనకూడదు, అది రూల్, నేను పెట్టలా. హీ హ్యాజ్ ఎ పెన్, షీ హ్యాజ్ ఎ పెన్, ఇట్టుగా చెప్పలేమను కదా, సీత హ్యాజ్ ఎ పెన్. ఇక్కడ ఉన్న వస్తువులన్నీ మీకు ఏ వస్తువులు కనిపిస్తున్నా అవి పెట్టండి, ఆ లిస్ట్ పెట్టుకొని చెప్పండి. నేను ఒక 4 వస్తువులు చెప్పా ఇప్పుడు. షర్ట్ పెట్టాను, అలాగే పెన్ పెట్టాను, మార్కర్ పెట్టాను, ఇంకా ఒక బ్యాగ్ అని చెప్తున్నాను, బ్యాగ్, ఒక బుక్ అని చెప్తున్నా, ల్యాప్టాప్ అని చెప్తున్నా, మొబైల్ అని చెప్తున్నా. సరే, ఇవన్నీ మెటీరియల్కైనా నాన్ మెటీరియల్ కూడా. నాన్ మెటీరియల్ ఏంటంటే నాలెడ్జ్ ఉంది నాకు. ఏం చెప్పాలి? ఐ హ్యావ్ నాలెడ్జ్, వీ హ్యావ్ నాలెడ్జ్, యూ హ్యావ్ నాలెడ్జ్. అంటే అర్థం ఏంటి? నీకు నాలెడ్జ్ ఉంది, నువ్వు నాలెడ్జ్ కలిగి. దే హ్యావ్ నాలెడ్జ్, ప్లూరల్ నేమ్. దే అనటం కన్నా సుబ్బారావు అను వెంకట్రావు. సుబ్బారావు అండ్ వెంకట్రావు 2 పేర్లు ఉన్నాయి కదా. సుబ్బారావు అండ్ వెంకట్రావు హ్యావ్ నాలెడ్జ్, హ్యాస్ కదా, 2 ఉన్నారు అక్కడ. అలాగే హీ హ్యాస్ నాలెడ్జ్, షీ హ్యాస్ నాలెడ్జ్, సింగిల్ నేమ్ తీసుకుంటున్నాం మళ్ళా, జ్యోతి హ్యాస్ నాలెడ్జ్. అర్థమైంది కదా? ఇదేమన్నా కష్టం అండి? కలిగి ఉన్నాను అంటే హ్యావ్ అంటున్నా, అంతే, ఇంతే. ఎందుకన్నా పెద్ద గొడవ లేదు. ఇక్కడ కలిగి ఉన్నాను, ఉంది అని చెప్పాను. లేదు అని చెప్తున్నాను, లేదు, ఏం లేదు. ఐ, వి, యూ, దే, ప్లూరల్ నేమ్ వచ్చినప్పుడు డోంట్ హ్యావ్ వస్తుంది, లేదు. హీ, షీ, ఇట్ ఆర్ సింగిల్ నేమ్ వచ్చినప్పుడు డజంట్ హ్యావ్ వస్తుంది, డస్ నాట్ హ్యావ్ అని కూడా అనొచ్చు. సరే, హ్యావ్ అండ్ హ్యాజంట్ వాడచ్చు కానీ అంత కరెక్ట్ కాదు. మనం అంటే ఇక్కడ ప్రొఫెషనల్గా నేర్చుకుందాం. ఓకే, ఇప్పుడు నేను అదే పని చెప్తున్నాను. నాకు టై ఉంది కదా, అతనికి టై లేదు. హీ డజంట్ హ్యావ్ వస్తుంది, హ్యాజ్ రాదు. డజంట్ ఇక్కడ వేరియేషన్ ఇస్తాం, డోంట్ టు డజంట్ దగ్గర, అంతేగాని డజంట్ తర్వాత మళ్ళీ హ్యాజ్ పెట్టకూడదు. ఈ రూమ్కి 4 డోర్లు లేవు. దిస్ రూమ్, ఇట్ అన్న, దిస్ రూమ్ డజంట్ హ్యావ్ 4 డోర్స్. ఇప్పుడు నేను ఒక 5 సెంటెన్స్ చెప్తా, నాతో పాటు మీరు చెప్పండి. ఆమెకి అంత ఇన్ఫర్మేషన్ లేదు, ఆమెకు ఇన్ఫర్మేషన్ లేదు. ఏం చెప్పాలి? షీ వచ్చింది కదా, షీ డజంట్ హ్యావ్ ఇన్ఫర్మేషన్, అంతే, ఏ అవసరం లేదు. షీ డజంట్ హ్యావ్ ఇన్ఫర్మేషన్. మాకు శత్రువులు లేరు, వి డోంట్ హ్యావ్, శత్రువులు ఏమంటారు? ఎనిమీస్, శత్రువులు లేరు. నాకు అంత ఇంట్రెస్ట్ లేదు, నాకు ఇంట్రెస్ట్ లేదు, ఐ డోంట్ హ్యావ్ ఇంట్రెస్ట్. ఆమెకు భయం లేదు, షీ డజంట్ హ్యావ్ ఫియర్. అతనికి ఉద్యోగం లేదు, హీ డజంట్ హ్యావ్ జాబ్. వాళ్ళకి వ్యాపారం లేదు, దే డోంట్ హ్యావ్ బిజినెస్. ఇంకా మీకు నోరు తిరగాలంటే ఏం చేస్తున్నట్టు ఒక 10 ఐటమ్స్ పెట్టుకోండి, 10 ఐటమ్ పెట్టుకొని ఒక్కొక్క సబ్జెక్ట్తో ప్రాక్టీస్ చేయండి. నోరు తిరుగుతుంది టకటక. ఏంటి ఆ 10 ఐటమ్స్? ఒక 5 ఏమో ఫిజికల్, ఒక 5 ఏమో నాన్ ఫిజికల్. మీకు ఒకసారి అర్థమయ్యేటట్టు చెప్తా. ఇప్పుడు ల్యాప్టాప్ అంటున్నా, ఇది ఒక ఐటమ్. బుక్ అంటున్నా, ఇది ఒక ఐటమ్. హౌస్, ఇది కూడా మెటీరియల్ థింగే. ఓకే, అలాగే పెన్, ఇందాక చెప్పుకున్నది మనం, వాచ్, ఇవన్నీ ఉందని ఇందాక చెప్పుకున్నా, లేవని కూడా చెప్పాలి. అలాగే నాన్ మెటీరియల్ చెప్తున్నా, నాలెడ్జ్, ఇంట్రెస్ట్, ఇన్ఫర్మేషన్, హంబుల్నెస్ అంటే వినమ్రత, మేనర్స్. ఈ 5 తీసుకున్నాం. ఇప్పుడు స్టార్ట్ చేస్తాం. ఐ డోంట్ హ్యావ్ ల్యాప్టాప్, వీ డోంట్ హ్యావ్ ల్యాప్టాప్, యూ డోంట్ హ్యావ్ ల్యాప్టాప్, దే డోంట్ హ్యావ్ ల్యాప్టాప్. అయిపోయింది. ఇంకా ఒక్కొక్క దానికి ఐ డోంట్ హ్యావ్ ల్యాప్టాప్, వీ డోంట్ హ్యావ్ బుక్, యూ డోంట్ హ్యావ్ ఏ హౌస్, they don't have a pen, students don't have watch, he doesn't have knowledge, she doesn't have interest, Subbarao doesn't have information, this room doesn't have ventilation ఇక్కడ వెంకట్రావు డజంట్ హ్యావ్ మేనర్స్. ఇలా మీరు ఒక్కొక్క దానికి స్టేట్మెంట్ నేర్చుకుంటే 10 ప్రాక్టీస్ చేశారంటే నోరు తిరుగుతుంది, మీ వోకల్ కార్డ్ సపోర్ట్ చేస్తుంది. సో ఇక్కడతో అయిపోయిందా? ఉంది లేదు? ఉందా? నీకు టైం ఉందా? కొంచెం నీకేమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? ఏమైనా అడగాలి? సో ఉంది, ఉందా అని అడగాలి క్వశ్చన్. ఏ లేదు, ఇక్కడ డూ పెడుతున్నా, ఇక్కడ డస్ పెడుతున్నా, తర్వాత ఇక్కడ హ్యావ్ పెడుతున్నా.
ఏం లేదు, సింపుల్ అది. నీకు పని ఉందా, డూ యూ హ్యావ్, ఇట్లా ఏదో ఒకటేనండి అని కాదు. ఆమెకి పని ఉందా, డస్ షీ హ్యావ్ వర్క్. అతనికి ల్యాప్టాప్ ఉందా, ఏమనాలి, అతను కాబట్టి డస్ వచ్చింది. డస్ హీ హ్యావ్ ల్యాప్టాప్. ఆన్సర్ ఏం చెప్పాలి, ఎస్ హీ హ్యాస్ ల్యాప్టాప్. మనకు బంధుత్వం ఉందా, డూ వీ హ్యావ్ రిలేషన్, ఎస్ వీ హ్యావ్ రిలేషన్. ఏం లేదు, డూ ఆర్ డస్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ క్వశ్చన్ మార్క్, అంతే. సింపుల్ లాజిక్. డూ ఎక్కడ వస్తుంది, ఐఓ యూదే ప్లూరల్ ఏమొస్తుంది, డూ వస్తుంది. ఈ షీట్ సింగిల్ ఏమొస్తే హ్యాజ్ వస్తుంది. ఇప్పుడు నేను ఒక 10 క్వశ్చన్స్ అడుగుతా, నాతో పాటు క్వశ్చన్ ఆన్సర్ చెప్పడం చేయండి. ఆమెకు బాధ్యతలు ఉన్నాయా, ఆమెకు బాధ్యతలు ప్లూరల్, బట్ సబ్జెక్ట్ ఎవరు, షీ. డస్ షీ హ్యావ్ రెస్పాన్సిబిలిటీస్. ఆన్సర్ ఏం చెప్పాలి, ఎస్ షీ హ్యాస్ రెస్పాన్సిబిలిటీస్. మీకు కోరికలు ఉన్నాయా, డూ యూ హ్యావ్ డిజైర్స్, ఎస్ ఐ హ్యావ్ డిజైర్స్. వారికి తగినంత సమయం ఉందా, డూ దే హ్యావ్ ఎనఫ్ టైం, ఎనఫ్ సరిపోయినంత. మాకు ఎగ్జామ్స్ ఉన్నాయా, డూ వీ హ్యావ్ ఎగ్జామ్స్. గీతకి ఫ్రెండ్ ఉందా, డస్ గీత హ్యావ్ ఫ్రెండ్. ఈ రూమ్కి ఏసీ ఉందా, డస్ దిస్ రూమ్ హ్యావ్ ఏసీ. ఆన్సర్ ఏం చెప్పాలి, ఎస్ దిస్ రూమ్ హ్యాజ్ ఏసీ. ఉందా అంటే డూ యూ హ్యావ్. ఆన్సర్లో ఎస్ ఐ హ్యావ్, డూ తీసేస్తే అయిపోతుంది. డూ దే హ్యావ్, ఎస్ దే హ్యావ్. డస్ షీ హ్యావ్, ఎస్ షీ హ్యాస్. ఇవన్నీ ఐటమ్స్తో ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు ఇందాక ఏమనాలి, నీకు సిగ్గు లేదా అనాలి. ఏమనాలి, నీకు సిగ్గు లేదా. ఉందా అంటే డూ యూ హ్యావ్ మేనర్స్, లేదా డూ యూ హ్యావ్ షై. లేదా అంటాక ఏమంటున్నాం మనం, డోంట్ పెడుతున్నాం, డోంట్ వాడుతున్నాం, అంతే. ఏం లేదు, డోంట్ వాడుతున్నాం ఆర్ డజంట్ వాడుతున్నాం. ఆమెకు బుక్ లేదా, ఆమె కాబట్టి డజంట్ షీ హ్యావ్ ఎ బుక్. అతనికి బాధ్యతలు లేవా, డజంట్ హీ హ్యావ్ రెస్పాన్సిబిలిటీస్. ఆన్సర్ ఏం చెప్పొచ్చు, ఉంటే ఉందంటారు, లేదా లేదు, యాస్ హీ హ్యాస్ రెస్పాన్సిబిలిటీ, నో హీ డజంట్ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ. ఈ రూమ్కి ఏసీ లేదా, డజంట్ దిస్ రూమ్, లేదా డస్ దిస్ రూమ్ నాట్ హ్యావ్ అని కూడా అనొచ్చు. బట్ ఈజీగా అవుతుంది కదా మనకి. ఈ పెన్కి మార్కర్కి క్యాప్ లేదా, డజంట్ ఇట్ హ్యావ్ ఎ క్యాప్, నో ఇట్ హ్యాస్ ఎ క్యాప్. ఉంది కదా ఆల్రెడీ. లేదు నాకు, ఇట్ డజంట్ హ్యావ్ ఎ క్యాప్. ఉంది, ఇట్ హ్యాస్ ఎ క్యాప్. అర్థమైందా. ఉందా అంటాకి డూ యూ హ్యావ్, ఆన్సర్లో ఎస్ ఐ హ్యావ్. లేదా అంటాకి డోంట్ యూ హ్యావ్, ఆన్సర్లో ఐ డోంట్ హ్యావ్. ఆమెకు ఉందా, డస్ షీ హ్యావ్. ఉంది, ఎస్ షీ హ్యాస్. ఆమెకు లేదా, డజంట్ షీ హ్యావ్, షీ డజంట్ హ్యావ్. ఇప్పుడు నేను ఒక 10 క్వశ్చన్స్ చెప్తాను. వీటికి క్వశ్చన్స్తో పాటు ఆన్సర్స్ రాసి కుదిరితే నాకు వాట్సాప్లో పంపించండి, లేదా కింద టైప్ చేయండి. గుర్తుపెట్టుకోవాలి, ఇండియన్స్కి స్వార్థం లేదా, భారతీయులకు స్వార్థం లేదా. క్వశ్చన్ 1. దీనికి క్వశ్చన్ రాయాలి, ఆన్సర్ రాయాలి. వాటర్ బాటిల్కి సీల్ లేదా, వాటర్ బాటిల్కి సీల్ లేదా. హీరోయిన్కి డేట్స్ లేవా, అంటే సమయం లేదా. ఆ హీరోయిన్కి, ఒక పాపులర్ హీరోయిన్కి సమయం ఉందా, లేదా కాదు. ఈ కెమెరాకి బ్యాగ్ ఉందా, ఈ కెమెరాకి బ్యాగ్ ఉందా. మీకు ఇంట్రెస్ట్ ఉందా, మీకు ఇంట్రెస్ట్ ఉందా. అతనికి స్మోక్ హ్యాబిట్ ఉందా. ఆమెకు గ్రంథాలయ కార్డు ఉందా. గ్రంథాలయం అంటే ఏమంటారు, లైబ్రరీ కార్డు ఉందా. మీకు చాలా ఆసక్తి ఉందా. వాళ్ళకి భయం లేదా. ఈ క్వశ్చన్స్ అన్నీ తెలుగులో రాసుకొని ఇంగ్లీష్లో రాసి కింద టైప్ చేయండి. డెఫినెట్గా అన్నీ కరెక్ట్ అయితే we will send you the PDF. కొంతమంది అడిగారండి వొకాబులరీ, చాలామంది పంపించాను. మరొకసారి చెప్తున్నా, ఈ సమ్మర్లో ఒక కొత్త అధ్యయనం లిఖిద్దాం, ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడదాం. దీని కంటిన్యూషన్ పాస్ట్, ఫ్యూచర్ నెక్స్ట్ వీడియోలో ఉంటుంది, చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి.